Good morning to everyone. Welcome to my channel Hari PS videos. Then thank you so much for subscribing my channel. Still who did not subscribe my channel, please subscribe, give a like and make a comment, share the channel with your friends or relatives who are studying in class 8, 9th or 10th in various schools, right? A sincere request is మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను టు మై సబ్స్క్రైబర్స్ ఆర్ వ్యూవర్స్ ఎవర్ వాచింగ్ మై వీడియోస్, ప్లీజ్ watch the video completely and like the video, share the channel, right, and subscribe. మీరు ఇచ్చేటువంటి లైక్స్, మీరు చూసేటువంటి వ్యూస్ ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ మరి ఫుల్ వీడియో అయితే చూడడం లేదు, రైట్? దయచేసి ఆ ఫుల్ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. ఫుల్ వీడియో చూస్తేనే కదా మీ కంటెంట్ అర్థమైందా లేదంటే అర్థం కాలేదా అని తెలుసుకోవడానికి. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ అడుగుతూ ఉన్నాను, రైట్? ప్లీజ్ లైక్, గివ్ ఏ లైక్, రైట్, అండ్ వాచ్ ద వీడియో కంప్లీట్లీ వితౌట్ స్కిప్ చేయకండి వీడియోని. మేబీ ఒక ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పడం కొద్ది కష్టం ఉంది లేదా అర్థం చేసుకోవడం తప్పదు, ఎందుకంటే అంతా ఇంగ్లీష్ మీడియం పిల్లలే ఉన్నారు చాలామంది. ఇంకా తెలుగులో చెప్పాలంటే కూడా చెప్పగలను, నాకేం ఇబ్బంది ఏం లేదు, రైట్? ఎక్కువ మందికి రీచ్ కావాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఎక్కువ మంది రీచ్ కావడానికి నేను ఏమైతే చేయగలను అవన్నీ చేస్తున్నాను, రైట్? ఐ హ్యావ్ షేర్డ్ మై ఛానల్ టు సమ్వన్ త్రూ వాట్సాప్, త్రూ ఇన్స్టాగ్రామ్, త్రూ ఫేస్బుక్, ఎనీ అదర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ or social media. I am sharing my channel and my videos. I am also requesting to you, please like, first watch the video, then like the video, then make a comment, then share the video, then subscribers also important for me, right? And మీ ఎంకరేజ్మెంటే ఎన్ని చేసినా ఇక్కడ మేము పేపర్ మీద రాసినా లేదా పేపర్ మీద రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేసినా లేదా ఇలా బోర్డు యూజ్ చేసుకున్నా లేదా ఒక స్మాల్ బోర్డు యూజ్ చేసుకున్నా ఏం చేసుకున్నా థంబ్నైల్స్ చేసిన డిఫరెంట్గా అదంతా మీకు రీచ్ అవ్వడానికి దాన్ని మీరు ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలి, రైట్? ఎలా ఎన్హాన్స్ చేయాలి? లైక్ చేయండి. మీరు చూసి వీడియోని వదిలేరు కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, రైట్? దెన్ షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. సో అండ్ సార్ వీడియో లేదు, ఒకవేళ తెలుగు మీడియంలోనే చెప్పాలి, మాకు కొంచెం అర్థం కావట్లేదు సార్ అంటే అలా కూడా బైలింగ్వల్ కూడా చెప్పడానికి నేను సిద్ధమే, నాకేం అభ్యంతరం ఏం లేదు, రైట్? కాకపోతే ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరం. లేదు నేను చెప్పే విధానంలో కొంచెం ప్రాబ్లం ఉంది లేదా అర్థం కావట్లేదు లేదంటే సరిగా అర్థం కావట్లేదు, ఎక్స్ప్లెనేషన్ సరిగా లేదు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు దయచేసి మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి. అలా చేస్తే నా సైడ్ నుంచి నేను ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే దాని మీద నేను ఫోకస్ చేస్తాను. సో మ్యాక్సిమం ఎక్స్టెంట్కి ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కానీ ఎక్కడ కూడా తక్కువ కంటెంట్ అయితే మాత్రం ఇవ్వట్లేదు.
ఆల్మోస్ట్ ప్రతి టాపిక్కి కొంచెం అడిషనల్గానే మ్యాటర్ వస్తుంది. అందువల్ల కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుండొచ్చు. ఏది ఏమైనా చూడాల్సిందే తప్పదు, అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే, నా కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిందే. అలాగే చిల్డ్రన్కి స్టూడెంట్స్ కూడా అర్థం కావాలి, దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కాకపోతే నేను ఒక స్కూల్లో పనిచేస్తాను కాబట్టి ఏమవుతుందంటే నాకు అది టైమింగ్ సెట్ కావట్లేదు ఎక్కువ వీడియో చేయడానికి. అందుకోసమే పేపర్లో రాస్తాను కొన్ని, లేదా పేపర్లో రాస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆల్రెడీ రాసినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రూమ్లో ఒక చిన్న బోర్డ్ లాగా పెట్టుకున్నాను. సో టైం కన్సైన్ ఉండి నాకు దానివల్ల వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను. కాకపోతే ఉన్నటువంటి కంటెంట్ని మాత్రం ఎంతవరకు చెప్పగలనో అంతవరకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఏదైనా మీ కోఆపరేషన్ అనేది అవసరం. చూసే వాళ్ళు ఒక 5 మంది కావచ్చు, లేదా 10 మంది కావచ్చు. ఆ 10 మంది 10 మందికి షేర్ చేయండి, తెలియజేయండి. ఒక్కసారి చూడమని చెప్పండి, నచ్చితేనే చూడమని చెప్పండి, నచ్చితే నెక్స్ట్ వీడియో చూడమనండి. లేదు అంటే వదిలేమని, నో ప్రాబ్లం. అది ఒక ఇష్టం వాళ్ళకి. మనం ఎవరిని కూడా ఫోర్స్ చేసి లేదా బలవంతం చేసేంత ఇది కాదు, రైట్? కొంతంటే ఆల్రెడీ మాకు వేరే వేరే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్. ఆ ఫిజిక్స్ వాళ్ళను, లేదంటే ఇంకొక వాళ్ళను, వేదాంతము, బైజూస్ను, లేదంటే ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ మాకు ఉన్నాయి. మేము అందులో చూస్తాం సార్, కాబట్టి మీరు అవసరం లేదు అని. ఓకే, చూడండి. దానికంటే ముందు ఒకసారి నాకు కూడా చూడండి, అక్కడికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి, రైట్? కంటెంట్ సేమ్ అదే ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ వేల కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, రైట్? వాడంతా మ్యాజిక్ చేస్తాడు, ఆయన డిజిటల్ కూడా ఉంటుంది, రైట్? ఏదైనా కావాలంటే అవసరమైన చూపించగలుగుతాడు, మళ్ళీ చేయగలుగుతాడు. కాబట్టి అది కొంచెం ఎక్కువ అట్రాక్టివ్గా అనిపించవచ్చు, రైట్? సో అలాంటివి ప్రయత్నం చేయాలంటే రిక్వైర్ మనీ, మా సపోర్ట్ కావాలి, ఒక స్టూడియో కావాలి. మనకు అదంతా సీను పెట్టుకునే టైం లేదు, అంత ఎక్స్పెండిచర్ మన దగ్గర లేదు. కాబట్టి ఏదో ఉన్నంతలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి దయచేసి వీడియోను మొత్తం చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీని గురించి అర్థమైందా, అర్థం కాలేదా, లేకుంటే హ్యాండ్ రైటింగ్ ఏమైనా మార్చుకోవాలా, బోర్డు ఏమైనా చేంజ్ చేసుకోవాలా, రైట్? ఫాస్ట్గా ఏమైనా చెప్తున్నానా, ఇట్లాంటి అంశాలు ఎప్పుడైతే మీరు నాకు తెలియజేస్తారో మీ కామెంట్ రూపంలో, నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను, రైట్? సో ఏదేమైనా, సో యువర్ కోఆపరేషన్ ఇస్ రిక్వైర్డ్. సో ఐ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ టు యూ ఆల్ ఫర్ ద వ్యూవర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ షేర్, కామెంట్, like and subscribe. Thank you so much.